నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ తాండవం రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ప్రీమియర్ షోస్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఆ సినిమా పైన ఉన్న అంచనాలు ఏంటి, ఓవర్సీస్లో ఎలా ఉండబోతుంది, ఇప్పటికీ జరిగిన మార్కెట్ ఎంత అంటే ఏం చెప్తారు? మార్కెట్ బిజినెస్ పరంగా చూసుకుంటే దాదాపు 150 కోట్ల థియేటర్కల్ బిజినెస్ చెప్తున్నారండి. దాదాపు 50 కోట్లు ప్రాఫిట్ అని చెప్తున్నారు. బిజినెస్ పరంగానే సినిమా ప్రాఫిట్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లోకి లేట్గా వెళ్ళారేమో అనిపిస్తుంది బాలయ్య విషయంలో. అంటే అఖండ 1 కూడా ఆ స్థాయిలో వీళ్ళు ప్రమోట్ చేయలేకపోయారు అప్పుడు. అంటే పాన్ ఇండియా మార్కెట్ వైపు ఫోకస్ పెట్టాల. ఇప్పుడు పార్ట్ 2 విషయంలో పెట్టారు. అంటే బోయపాటి గారు ఏంటంటే సినిమా వరకు ఆయన వెళ్తాడు కానీ మార్కెట్ మీద దృష్టి పెట్టలేదు అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు కూడా అప్పుడే ఆయన మార్కెట్ మీద దృష్టి పెట్టి అఖండ పార్ట్ 1ని అక్కడ రిలీజ్ చేసి ఉంటే, ప్యారలల్గా ఒకేసారి రిలీజ్ చేసి ఉంటే ఒక మార్కెట్ క్రియేట్ అయ్యేది. ఇప్పుడు ఆ తప్పు చేయట్లా. వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ పెట్టి ఈవెంట్ కార్యక్రమాలన్నీ ఏ రోజు కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నారు. లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని కలిసి ఆ టీం అంతా వెళ్ళటం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలి. పైగా హీరోయిన్ బాలయ్య బాబు, బోయపాటి గారు, నిర్మాత ఆచరణ గోపి, ఇట్లా వీళ్ళందరూ కలిపి వెళ్ళి ఆయనకు ఒక అఖండ త్రిశూలాన్ని గిఫ్ట్గా కూడా ఇచ్చారు. ఇలాంటి పనులు ఇప్పుడు ఈ సినిమాకే జరుగుతున్నాయి. గతంలో ఇవి జరగల. కాబట్టి ఇంకెక్కడికి వెళ్తారో ఏంటి అనేది కూడా తెలియదు. ఉత్తరప్రదేశ్కి వెళ్ళారు, బాంబేలో జరిగింది, కార్యక్రమం జరిగింది, కర్ణాటకలో జరిగింది, తమిళనాడుకి వెళ్ళలేదు. తమిళనాడుకి కూడా వెళ్ళే అవకాశం ఉందని అనిపిస్తుంది నాకు. అయితే నందమూరి బాలకృష్ణ గారిని ఎప్పుడు ఇలా చూడలేదని చెప్పేసి అభిమానులు అయితే అంటున్నారు. సో ఎప్పుడు కూడా ఏపీ దాటినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక పక్కన చింతామణి అని చెప్పి కర్ణాటకలో, అటు ముంబైలో, ఇటు మీరు అన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ని కలవడం కావచ్చు, అతి తొందరలో ఇంకా చాలామంది ప్రముఖులు ఎవరైతే సనాతన ధర్మం సంబంధించి ఎక్కువగా పోరాడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని కలవబోతున్నారని చెప్పేసి అంటున్నారు. అదేగాక ట్రైలర్లో కూడా ఎక్కువ శాతం హైందవ సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నారంటే ఈ సినిమా పైన అత్యంత భారీ అంచనాలు పెరుగుతున్నాయంటే ఏమంటారు? వాళ్ళు ఫోకస్ పెట్టింది సనాతన ధర్మం మీద ఫోకస్ పెట్టారు. ఆ విధంగా ప్రమోట్ చేయడమే మంచిది అనుకున్నా వెళ్తున్నారు. ఎందుకంటే మార్కెట్ మనం క్రియేట్ చేయాలంటే ఏదో ఒక డివోషనల్ టచ్ ఉండాలి. వాళ్ళు ఇది హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో ముందుగానే వాళ్ళు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మరి ఆయన కలవటం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఆ తర్వాత రేపు 28వ తారీఖున ఈవెంట్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్. పైగా బాలయ్య బాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా సినిమా అంటూ అని చెప్పారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆ సర్టిఫైడ్ పాన్ ఇండియా సినిమాని ఎందుకన్నారు అనేది ఇప్పుడు ఆ సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. గతంలో మేము పాన్ ఇండియా సినిమా అనుకున్న వాళ్ళందరూ కథాంశాలన్నీ ఫాంటసీ కథలు చేసుకుని వెళ్ళారు. వీళ్ళు ఇది అసలైన సనాతన ధర్మం అనేది ఇది అని చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా. ఈ విషయంలో మేకింగ్ పరంగా బోయపాటి గారు ఏం చేశారు అనేదే, ఎంత బాగా ఆయన డీల్ చేశారు, దీన్ని హ్యాండిల్ చేశారు అనేదే ఇంపార్టెంట్. మరి మొట్టమొదటిసారిగా మార్కెట్ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టి బోయపాటి గారు కూడా వెళ్ళటం అనేది అక్కడికి ఉత్తరప్రదేశ్కి వెళ్ళటం కానీ, మరి ఆ సోలాన్ని మరి ఆయన గిఫ్ట్గా ఇవ్వటం కానీ ఇవన్నీ హైలైట్ అయినాయి నిన్న. అయితే అదిగాక మనం చూసుకుంటే బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు కూడా ప్రమోషన్స్కి ఆయన ఎప్పుడు కూడా అంత పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వరు. అదిగాక మనం చూసుకుంటే ఇది మొదటిసారి పాన్ ఇండియా మూవీ అయ్యేసరికి, అదిగాక సనాతన ధర్మం గురించి మాట్లాడేసరికి ఖచ్చితంగా దీని గురించి చాలా పెద్ద వైరల్ అవుతుంది. బాలకృష్ణ గారు కూడా ఎక్కువ ప్రమోట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో వాస్తవానికి ఈ సినిమా పైన అంచనాలు పెరగడానికి బాలకృష్ణ గారి సినిమా కాబట్టి ఇంత ప్రమోషన్ వస్తుంది, కానీ అదే వేరే వాళ్ళు అయితే ఇంత పెద్ద ప్రమోషన్ రాదని కూడా అంటున్నారు. మీరేమంటారు? 100% అండి. అది వీళ్ళు ఇప్పటికే లేట్ చేశారనిపించింది నాకైతే. బాలకృష్ణ గారికి ఆ తరహా సినిమాలు కొన్ని ఉన్నాయి, వాటిని అప్పుడు కూడా తీసుకెళ్ళాల. మనకు అప్పుడు మా పాన్ ఇండియా మార్కెట్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టాల. గతంలో కొన్ని భైరవ దీపం లాంటి సినిమాలు ఉన్నా అవి ఈ తరహా సినిమాలే. ఆదిత్య 369 ఉన్నా ఈ తరహా సినిమానే. చెప్పాలంటే అది కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం కొత్తగా వచ్చింది, కానీ ఎప్పుడో చేసినయే. కాకపోతే ఆ మార్కెట్లోకి ఎంటర్ కాకపోవడం పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యారంటే నెక్స్ట్ సినిమా నుంచి కూడా వాళ్ళు ఆ మార్కెట్ మీద ఫోకస్ పెడతారు. మరి రేపు పొద్దున మోక్షజ్ఞతో చేసే సినిమా, టైం ట్రావెల్ సినిమా కానీ, లేకపోతే ఇంకితరత్ర రాబోయే సినిమాలు కానీ, ఇప్పుడు మల్లేని గోపించిన సినిమా కానీ, ఇవన్నీ కూడా ఆ పాన్ ఇండియా మార్కెట్లో దృష్టి పెట్టి అలాంటి కథలనే ఎంపిక చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుందండి. అదిగా మనం చూసుకుంటే మొన్న ఇఫీ అవార్డులకు సంబంధించి అక్కడ అయిపోయిన తర్వాత, సన్మానం అయిపోయిన తర్వాత కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పింది ఏంటి అంటే, ఆదిత్య 316 అనేది అయితే ఉందో దాన్ని సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ అనేది రాబోతుంది.
దాంట్లో ఇద్దరం అంటే తన కొడుకు ప్లస్ తను నటించబోతున్నారని చెప్పినారు. సో 100% ఇప్పటికే ఒక పాన్ ఇండియా రేంజ్లో అడుగులు పడిపోయాయి కాబట్టి ఇప్పుడు అది కూడా పాన్ ఇండియా రేంజే ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అట్లాగే వాళ్ళు ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే సైంటిస్ట్ పాత్ర, చిన్న కుర్రాడు ఉంటాడు కదా, తేజ తరుణ్ చేసాడు ఆ పాత్ర. ఆ పాత్రని ఇప్పుడు సైంటిస్ట్గా మారి ఉండొచ్చు బహుశా. మోక్షజ్ఞ పాత్ర సైంటిస్ట్ పాత్రగా చెప్తున్నారు. ఆ కృష్ణకుమార్ పాత్ర, ఈ సైంటిస్ట్ పాత్ర, ఈ రెండు పాత్రలని హైలైట్ చేసుకుంటూ క్రిష్ గారికి అప్పచెప్పారు ఈ బాధ్యత అంటున్నారు. అది కూడా మొన్న ఆయన ఈఫీలో అక్కడ సన్మానం సందర్భంగా ప్రకటించారు. ఇప్పటికే డిలే అయింది. మొత్తానికైతే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుంది అనేది సమాచారం. అయితే నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఇదే కాబోతుందంటే ఏమంటారు? ఇదే సినిమాని వాళ్ళు ఆయన అఫీషియల్గా చెప్పేశారు. గతంలోనే లెజెండ్లో ఉన్నారో లేకపోతే గతంలో కొన్ని చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు ఉన్నారో ఇలాంటి వార్తలు వచ్చినాయి మోక్షజ్ఞ విషయంలో. కానీ ఎట్టకేలకు ఇప్పుడైతే ప్రకటించారు వీళ్ళు. ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా డేట్లు కేటాయించుకోవాలి, పక్కన అక్కడ రిలీజు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే వచ్చే సంవత్సరం ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉందనిపిస్తుంది. 2026ని టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు దీన్ని ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే అఖండ 2 ప్రీమియర్ షోల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ముందు రోజులే ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉంది. కాబట్టి 5వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 4వ తారీఖుని చాలా షోలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 4వ తారీఖు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? దాదాపు అన్ని సినిమాలకి ఇచ్చినట్టుగానే ఈ సినిమాకి టికెట్ రేట్ల విషయంలో పర్మిషన్ ఇస్తారండి. రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది, రేట్లు పెంచుకుంటారు. అట్లాగే ఎక్కువ షోలు పడే అవకాశం ఉంది, ప్రీమియర్ షోలు కూడా. ఎందుకంటే చాలా సినిమాలకి ఆ రికార్డుల కోసం అన్న ఇప్పుడు వాడికి మనకు తక్కువ ఏం కాదనే ఉద్దేశంతో ఒకటి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ టైంలో వేరే పెద్ద సినిమాలు లేకపోవడం అనేది అక్కడ ఉన్న ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అది వాళ్ళు ఆ డేట్ పెట్టుకోవడం అనేది చాలా కలిసి వచ్చింది. పెద్ద సినిమాలు ఏమీ లేవు, అన్ని చిన్న సినిమాలు తప్పితే ఆ టైంకి వచ్చే పెద్ద సినిమాలు అంటూ ఏమీ లేవు. అదొక ప్లస్ పాయింట్. మొత్తానికైతే కలెక్షన్ రికార్డుల పరంగా కూడా ఒక కొత్త రికార్డు, బాలయ్య సినిమాల చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అటు బిజినెస్ పరంగా కానీ ఇటు కలెక్షన్స్ పరంగా కానీ. అయితే డిసెంబర్లో రాబోతున్నటువంటి సినిమాలు కావచ్చు, లేదా గతంలో వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది అఖండ నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక సినిమా చూసుకుంటే తర్వాత పుష్ప కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో ఇదే సెంటిమెంట్ వర్కౌట్ కాబోతుందా? ఖచ్చితంగా గతంలో డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికీ కూడా అంచనాలు తొక్కేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా ఇంకొన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అప్పట్లో ఏంటంటే అన్స్టాపుల్, మనకి అఖండ వచ్చిన తర్వాత అన్స్టాపుల్ ప్రోగ్రామ్ చేయడం, అది పెద్ద క్లిక్ అవ్వడం, అది కూడా అఖండ సినిమాకి ప్లస్ అవ్వడం జరిగింది. ఈసారి అన్స్టాపుల్ అనేది మరి ఉందా లేదా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే టైం కూడా కేటాయించిన పరిస్థితిలో ఆయన లేడు. కాబట్టి అది ఉండకపోవచ్చు. ఏదేమైనా సంక్రాంతికి పండగ టైం కన్నా డిసెంబర్ అనేది చాలా సేఫ్ టైం అని అనుకోవచ్చు. వాళ్ళు అనుకున్న డేట్ కూడా మంచి టైం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ డేట్కి అసలు రాజాసాబ్ రావాలి. అలాంటిది రాజాసాబ్ ఏమో జనవరికి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్లో అఖండ తాండవం అనేది వచ్చింది. మొత్తానికైతే పాత రికార్డులు కానీ బాలకృష్ణ గారి సినిమా చరిత్రలోనే ఒక కొత్త రికార్డు అయితే కలెక్షన్స్ పరంగా రేపు అవకాశం ఉందండి. అది భవిష్యత్ సినిమాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నటసింహం బాలకృష్ణ గారి యొక్క సినిమా అఖండ తాండవం మాత్రం శివతాండవం చేయబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.